భారతదేశంలో చాలామంది రాజకీయ నాయకులకు జైలు జీవితం అనేది ఒక అచ్చొచ్చినట్టుగా కనిపిస్తూ ఉంది. జైలుకి వెళ్ళిన తర్వాత చాలామంది సీఎంగా ఎలక్ట్ కాబడ్డారు. వారికి సంబంధించి మనం చూస్తే జయలలిత తమిళనాడుకు సంబంధించి 1996లో అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్నారు. 4 సంవత్సరాల జైలు శిక్ష కూడా అనిపించారు. ఈవిడ 2001, 2015లో సీఎంగా ఎలక్ట్ కాబడ్డారు. ఇకపోతే లాలూ ప్రసాద్ యాదవ్ బీహార్కు సంబంధించి 1996లో అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్నారు. 5 సంవత్సరాల జైలు జీవితం కూడా అనిపించారు. 2015లో తిరిగి ఈయన సీఎంగా ఎలక్ట్ కాబడ్డారు. శిబు సోరెన్ను జార్ఖండ్ సంబంధించి ఈయన 1994లో హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కోబడ్డారు. 9 నెలల జైలు జీవితం కూడా అనిపించారు. 2009లో సీఎంగా ఈయన ఎలక్ట్ కాబడ్డారు. ఈయన కుమారుడు అయినటువంటి హేమంత్ సోరెన్ జార్ఖండ్కి సంబంధించి మనీ లాండరింగ్ విషయంలో 2024లో ఆరోపణలు ఎదుర్కొన్నారు. తర్వాత 2024లో జరిగిన ఎలక్షన్లో ఈయన సీఎంగా ఎలక్ట్ కాబడ్డారు. ఇకపోతే ఆంధ్రప్రదేశ్ సంబంధించి నారా చంద్రబాబు నాయుడు 2023లో అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్నారు. జైల్లో కూడా ఉన్నారు. తర్వాత 2024లో జరిగిన ఎన్నికల్లో సీఎంగా ఎలక్ట్ కాబడ్డారు. తెలంగాణకు సంబంధించి అనమల రేవంత్ రెడ్డి 2015లో ఓటుకు నోటు కేసులో విచారణ ఎదుర్కొన్నారు. 30 రోజుల పాటు జైలు జీవితం కూడా అనుభవించారు. తరువాత 2023లో ఆయన సీఎంగా ఎలక్ట్ కావడం జరిగింది. అదేవిధంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ సంబంధించి 2012లో అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్నారు. 16 నెలలు జైలు జీవితం కూడా అనుభవించారు. తర్వాత ఆయన 2019లో సీఎంగా ఎలక్ట్ కాబడ్డారు. ఇదే విధంగా అరవింద్ కేజ్రీవాల్ ఢిల్లీ మద్యం విధానానికి సంబంధించిన అవినీతి ఆరోపణల్లో 2024లో విచారణ ఎదుర్కొన్నారు. కానీ 2025లో జరిగిన ఎన్నికల్లో ఈయన పార్టీ ఘోర పరాజయం పొందడంలో సీఎంగా ఎలక్ట్ కాలేదు.